సార్ వెయిట్ లాస్ ఈ జర్నీలో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నిజంగా అవుతామా లేదా అని ఏవేవో వాడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కూడా అవును. చూస్తుంటాం. ఓ ప్రాపర్ ఎగ్జాంపుల్ అంటే అసలు హ్మ్. ప్రాపర్‌గా ఈ వెయిట్ లాస్ జర్నీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు తీసుకోకూడనివి కూడా ఏమున్నాయి? చెప్తాను. సో, ఫస్ట్ ఏంటంటే ఒక ఏదో ఒక మ్యాజిక్ లాగా నైట్‌కి నైట్ తగ్గిపోవడం అనేది జరగదండి. జరగదు. జరగదు. ఒక హ్మ్. నైట్‌కి నైట్ గాని ఏదో ఒకలాగా ఇలా నేను లేదా ఒక 1 సడెన్‌గా ఇలా వీకో, మారిపోవాలి ఒక 10 అంటే డేస్‌కో అన్నా జరగదు. జరగదండి. మీ ఇప్పుడు ఫోటో ఎడిటింగ్‌లో చేసుకున్నట్టు ఇవన్నీ జరగవు. హ్మ్. అది యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు వెయిట్ గెయిన్ అయ్యారు. హ్మ్. ఆ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి? సంవత్సరాలు పడుతుంది పడుతుంది సార్. కదా! మరి అదే వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అవ్వాలంటే రోజుల్లో సంవత్సరాలు. అయిపోవాలంటే కష్టం. హ్మ్. బట్ మినిమమ్ టైం పీరియడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఒకటి ఫాస్ట్‌గా వెయిట్ లాస్ తగ్గిపోవాలి అనే కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలండి. ఓకే. అంటే ఇప్పటికిప్పుడు నేను హ్మ్. బయటికి వచ్చేయాలి, తగ్గిపోవాలి అంటే కాదు. యెస్. ఫాస్ట్‌గా అని చెప్పి అనవసరమైన షార్ట్ కట్స్ గానివ్వండి, హ్మ్. అన్నెసెసరీ మెడిసిన్ గానివ్వండి యూజ్ చేయొద్దు.